సువార్త ప్రకటించని ఎడల నాకు చెప్తే వాడి మాటకి ఎంత గౌరవం అంటే చర్చిలో ఉన్నానని కూడా మర్చిపోతున్నారు. ఎక్కడ ఉన్నానని? చర్చిలో ఉన్నానని కూడా మర్చిపోతున్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, భార్యనైనా వదిలిపెట్టేసాడు కానీ ఒకడు ఫోన్ మాత్రం వదలపెట్టలేకపోయాడు. మీరు నిజంగా భక్తులు ఫోన్లు అందులో పెట్టారంటే ఒక కాపురం పోవటానికి గల బలమైన కారణం ఏంటని వాళ్ళ చిన్నమ్మని అడిగా. అయ్యా, నా కొడుకు ఫోన్ పిచ్చిలో పడ్డాడు. దేంట్లో పడ్డాడు? అమ్మమ్మ ఎందులో పడ్డాడు? ఫోన్ పిచ్చిలో పడి భార్యను పట్టించుకోలేదయ్యా, అందుకే కాపురం పోయింది. నిజంగా మన విశ్వాసులు ఫోన్ పిచ్చి లేనోళ్ళు కాబట్టి అందులో పెట్టారు. లేకపోతే ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘానికి పోయేవాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాంసన్ అన్న ఫోన్ మారిపోద్దేమో అని ఇంటికాడ పెట్టొచ్చు. అంత జాగ్రత్తగాని మనకుంటే అసలు ఫోనుకి మీద గీత పడద్దమ్మా? ఫోన్ పోతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోపల లోనోళ్ళు ఫోన్ చేస్తే ఏం చేస్తాడు? మీకు 6 లక్షల ఫోను శాంక్షన్ అయిపోయింది, కాకపోతే మాకు ఒక 50,000 పంపండి ఇప్పుడు ఆన్లైన్. అలాంటి వాళ్ళు ఫోన్ చేస్తే ఏంటో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా మన సంఘము గర్వించదగిన సంఘం. ఎవరు చేతిలో ఫోన్ లేకోకుండా చక్కన్ని ఒకసారి పడేశారు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. గడిచిన శుక్రవారం మనం ధ్యానం చేసుకున్న వాక్యాన్ని మరొక్కసారి చదువుకుందాం, రిపీట్ చేసుకుందాం. శుక్రవారం ధ్యానం చేసుకున్న వాక్యము అమ్మా, శుక్రవారం వచ్చిన భక్తులు చదవండి. నీతి కొరకు మత్తయి సువార్త 5 అధ్యాయము 6 వాక్యం. మత్తయి సువార్త 5 అధ్యాయము 6 వాక్యం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ధన్యులు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. గడిచిన శుక్రవారము మనము ఆ నీతిని గురించి చాలా వివరాలు మనము ధ్యానం చేసుకున్నాం. ఈ పూట మనము దప్పిక చెప్పలం. ఏంటది? దప్పిక. గడిచిన దినమంతా నేను ఇక్కడ లేను. అయితే ఇక్కడ చాలామంది బిడ్డలు వచ్చారు. నిన్న చాలామంది బిడ్డలు వచ్చారు. ఎందుకు వచ్చారు అని చూస్తే దప్పికతో వచ్చారు. దేనితో వచ్చారమ్మా? చెప్పాలి. చూస్తూ ఉన్నాను, కుళాయి తిప్పేవారిని చూస్తున్నాను, మోటార్ వేసే వాళ్ళని చూస్తున్నాను. ఎందుకనంటే దప్పిక. చెప్పలం. ఏంటది అమ్మా? దప్పిక. ఫోన్ ఎవరు పెడుతున్నారో కూడా తర్వాత కనపడుద్ది. పెట్టినోళ్ళు కానీ చేయి పెట్టినా అది కూడా కనపడుద్ది. దేవునికి స్తోత్రం. అందుకని భయం లేకుండా పెట్టమన్నాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు వచ్చారు అని గమనిస్తే వారు దప్పిక తీర్చుకోవటానికమ్మా. ఎందుకు వచ్చారు? దప్పిక తీర్చుకోవటానికి బిందెలు బిందెలు పట్టుకుని వచ్చారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ఈ వాక్యము సెలవిస్తున్న మాట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు. దుప్పి నీటి వాగులలో
వాగుల కొరకు నా ప్రాణము నీటి గుల కొరకు ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది, నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. హల్లెలూయా. మనిషి జీవితంలో రెండు దప్పికలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన దప్పిక, మరొకటి శరీర సంబంధమైన దప్పిక. ఇప్పుడు వైద్య నిపుణులు చెప్తున్న మాట, ఒక మనిషి తప్పనిసరిగా ఒక దినానికి ఎన్ని లీటర్లు నీళ్లు త్రాగాలి అమ్మా? మనిషి ఒక్క దినానికి ఎన్ని లీటర్లు నీళ్ళు తాగితే ఆరోగ్యవంతుడు అమ్మా? వినిపించట్లనా? 6 నుంచి 8 లీటర్లు నీళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, 100 గ్రాములు నీళ్ళు కూడా త్రాగి బ్రతకొచ్చు మనిషి. 100 గ్రాముల నీళ్ళతోనే త్రాగి కూడా మనిషి బ్రతకొచ్చు. కానీ ఆరోగ్యవంతుడైతే 5 లీటర్ల కంటే ఎక్కువే నీళ్లు త్రాగేస్తాడు. చలికాలములో, వర్షాకాలములో మనిషి నీళ్లు త్రాగలేడు. వేసవి కాలములో 10 లీటర్ల కంటే నీళ్ళు ఎక్కువ తాగేస్తాడు. ఎన్ని లీటర్ల కంటే? లీటర్ అలా లేపితే దింపేదే లేదు. కానీ ఈ వర్షాకాలము, శీతాకాలములో మనిషి త్రాగాలన్నా త్రాగలేని పరిస్థితి. ఏదైనా త్రాగితే క్షేమం. అలాగా నీ జీవితంలో సహోదరి, నీ జీవితంలో సహోదరుడా, నీవు ఆత్మ సంబంధమైన దాహము తీర్చుకోవాలి. ఆత్మ సంబంధమైన దాహము కావాలి. 7 గంటలకు చూశాను ఎంతమంది ఆత్మ సంబంధముగా దాహములో ఉన్నారు అని. పగలంతా శరీర సంబంధమైన దాహముతో నాకు అని పరుగెత్తిన వాళ్ళు సాయంకాలము పరిశుద్ధాత్మ కూడికలో చూసినట్లయితే దాహమే లేదు. ఏం లేదమ్మా? అమ్మమ్మ, ఏం లేదు? దాహమే లేదు. ఏదో కొద్ది మందికి తప్ప మిగిలిన వారికి ఏం లేదు? దాహము లేదు. అంటే వీళ్ళకి ఆత్మ సంబంధమైన రోగము. ఏ రోగం ఇది? ఆత్మలో వృద్ధిలో లేని స్థితి, ఆత్మలో అభివృద్ధి చెందలేని పరిస్థితి. నా దేవుని వాక్యము చెప్తుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఆ జీవితాలకు నేను తృప్తిని కలగచేస్తాను. ఆ జీవితాలకు ఏం కలగచేస్తాను? నేను తృప్తిని కలగచేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవాళ మనిషి చూసినట్లయితే తృప్తి లేని స్థితిలో ఉన్నాడు. కలిగిన ధనాన్ని బట్టి తృప్తి లేదు, కలిగిన సంతానమును బట్టి తృప్తి లేదు, కలిగిన ఉద్యోగమును బట్టి తృప్తి లేదు, తినిన ఆహారాన్ని బట్టి తృప్తి లేదు, కలిగి ఉన్న వస్త్రాన్ని బట్టి తృప్తి లేదు, కట్టిన ఇంటిని బట్టి తృప్తి లేదు, కలిగి ఉన్న వాహనాన్ని బట్టి కూడా తృప్తి లేని స్థితిలో మానవుడు ఉన్నాడు. అయితే ఆ మానవుడు తృప్తి పరచబడాలి అంటే, ఆ మానవుడు తృప్తిగా జీవించాలి అంటే, ఆ మానవునికి నీతి కొరకు ఆకలి దప్పుకులు ఏ మానవుడు కలిగి ఉంటాడో, ఏ సహోదరి కలిగి ఉంటాడో, ఆ వ్యక్తిని నా దేవుడు సంతృప్తిగా దీవించగలడు, సంతృప్తి పరచగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తృప్తి లేదు. అమ్మా తిన్నావా అంటే
ఆదివారంగా తల్లి, ఏంటి తల్లి అలా ఉన్నావంటే, ఆ మనిషికి ఇచ్చానా మంచిది తీసుకురాలా. ఏది తీసుకురాలా అమ్మ? ఏం తీసుకురాలా? ప్రియ దేవుని బిడ్డలేరా, వీళ్ళు పరలోక రాజ్యంలో తీసుకెళ్ళి బంగారం సరిపోయిందన్నా ఇంకొక ఎకరం నాకు ఇస్తే ఏసై బాగుండేదేమో. ఇది బంగారు భూమిని. ఏంటంటే వాళ్ళ బ్రతుకులు ఏం లేదు అమ్మ, వాళ్ళ బ్రతుకులు ఏం లేదు. నా దేవుడు అంటున్నాడు, ఈ స్థలములోనే మిమ్మల్ని తృప్తిపరుస్తాను, ఈ స్థలములోనే తృప్తిపరుస్తాను. తృప్తి లేని బ్రతుకులు. నా ప్రియ దేవుని బిడ్డలేరా, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించి నడిచి ప్రభువా ఇక అలసిపోయాము, ఇక మనకి లంచ్ టైం అయింది అని చెప్పారు. లంచ్ టైం అయింది అయితే ఒకరిని పట్టణంలోకి పంపించి హోటల్కి వెళ్ళి ఆహారం తీసుకురామని చెప్పాడు. మిగిలిన వారందరూ ఒక దగ్గర ఎయిట్ చేస్తూ ఉంటే ఆ సమీపములో ఒక బావి ఉంది. ఆ బావి దగ్గరికి నా ప్రభు వెళ్ళాడు. ఆ బావి దగ్గరకు దాహము తీర్చుకోవటానికి, ఆమె ఏం తీర్చుకోవటానికి? దాహము తీర్చుకోవటానికి ఒక కడువను పట్టుకొని, కుండను పట్టుకొని ఒక సహోదరి ఆ స్థలానికి వచ్చింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఆ సహోదరిని చూశాడు. ఆ సహోదరి యేసు ప్రభువును చూసింది. ఆ సహోదరిని నా ప్రభు అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహం ఇవ్వు తల్లి, నాకు నీళ్ళు ఇవ్వు తల్లి అని అడిగాడు. ఆమె యేసు ప్రభువును చూస్తా ఉంది. ఎందుకనంటే, యేసు ప్రభువా, మా నీళ్ళు మీరు త్రాగకూడదు, మా నీళ్ళు త్రాగకూడదు. నేను పాపిని, నీకు నీళ్ళు ఇవ్వటానికి యోగ్యురాలిని కాదు, అర్హురాలిని కాదు. నేను ఇవ్వను అన్నట్లు మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా ఇప్పుడు నువ్వు నీళ్ళు ఇస్తావు, నేను త్రాగుతాను. మా వాళ్ళు క్యారేజీ తేవటానికి వెళ్ళారు, లంచ్ చేస్తే మళ్ళీ నీళ్ళు త్రాగాలి. నేనిచ్చిన నీళ్ళు కానీ నువ్వు త్రాగితే, నేనిచ్చిన నీళ్ళు కానీ నువ్వు త్రాగగలిగితే ఇక నీ జీవితములో దప్పికొనవు. కొట్ట చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు తృప్తిపరచబడతావు. ఏమవుతావు? నీ బ్రతుకేమవుద్ది? తృప్తిపరచబడుతుంది. ఈ బావిలో నీళ్ళు ఎన్ని కడవలు నీళ్ళు, ఎన్ని కుండలు నువ్వు త్రాగినా నీ బ్రతుకులు ఏం లేదు, తృప్తి లేదు. చెప్పాలి, ఏం లేదు? తృప్తి లేదు. దేవునికి స్తోత్రం. వెంటనే ఈమెలో ఒక ఆశ పుట్టింది. ఏం పుట్టిందమ్మా? ఆశ పుట్టింది. దేవునికి స్తోత్రం. ఏం పుట్టింది? ఆశ పుట్టింది. దేవునికి స్తోత్రం. ఇక ఆశ పుట్టిన తర్వాత ఆ నీళ్ళు నాకు కావాలి. ఏమందమ్మా? ఆ నీళ్ళు నాకు కావాలి, ఆ నీళ్ళు నాకు కావాలి. దేవునికి స్తోత్రం. ఆ నీళ్ళు నాకు కావాలి. ఈ యోహాను సువార్త 4వ అధ్యాయములో, అయ్యా ఆ నీళ్ళు నాకు ఇచ్చే ప్రభువా, నేను తాగేస్తానంటుంది. ఆ నీళ్ళు నాకు ఇచ్చే ప్రభువా, నేను తాగేస్తానంటే నా ప్రభు అన్నాడు, అలా ఇవ్వకూడదమ్మా, నీళ్ళు అలా ఇవ్వకూడదు. ఇస్తాను,
అయితే నీ వెళ్ళి నీ భర్తను తీసుకుని వస్తే భార్య భర్తలు ఇరువురికి కూడా నేను నీళ్ళు ఇస్తాను అన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలరా, నా ప్రియ సహోదరి సహోదరులరా, నా ప్రభు నీ దాహమును మాత్రమే తీర్చగలిగిన వాడు కాదు, నీతో ఉన్న వారి దాహము కూడా తీర్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే ఆమె వెంటనే ఆలోచన చేసి అవును, నా భర్తను కూడా తీసుకొస్తే ఇద్దరం తాగుతాం కదా అన్న ఆశ ఆమెలో పుట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ పుట్టింది, కోరిక పుట్టింది. అప్పుడప్పుడు ఏదైనా మిగిలిన చాక్లెట్లు, ఏదైనా కేక్ మిగిలితే నేను పిల్లలకు పెడతా ఉంటాను. స్కూల్ నుంచి వచ్చి పిల్లలకి పిలిచి పెడతా ఉంటాను. పిల్లలు పిలిచి అందరూ తీసేసుకుంటారు. ఒకడు మాత్రం ఏమంటాడితే తెలుసా, మావకు గోడ పెట్టు అంటాడు. ఏమంటాడమ్మా? మావకు గోడ పెట్టు. రెండు పెడితే తీసుకుంటాడు. అలాంటి ఆశ కలిగిన పరిస్థితులే కదా. నా భర్తకు కూడా ఇస్తే బాగుంటుంది అన్న ఆలోచన వచ్చింది. కానీ ఈమెతో ఉన్న వ్యక్తి ఇక్కడ వరకు వచ్చే వ్యక్తి కాదు. ఎక్కడ వరకు వచ్చే వ్యక్తి కాదు, ఇక్కడ వరకు వచ్చి ఈ సహోదరికి నేను భర్తను అని వచ్చే వ్యక్తి కాదు. దేవునికి స్తోత్రం. అలాగా ఈ వ్యక్తికి ఎంతమంది ఉన్నారమ్మా? నేను చెప్పకూడదు, మీరు చెప్పాలి. నేను చెప్పకూడదు, మీరు చెప్పాలి. అమ్మా ఎంతమంది? నవీన్ ఇంగ్లీష్లో చెప్పు, హిందీలో చెప్పు. 5 ఆద్మీ. 5 మంది. ఎంతమంది అమ్మా? 5 మంది ఉన్నారు. కానీ ఈ 5 మందిలో ఒక్కడు కూడా ఈమెకు నేను సంరక్షకుణ్ణి, ఈమెకు నేను భర్తను, ఈమెకు నేను యజమానిని, ఈమె నా సంరక్షణలో ఉంటుందని ఒక్కడు ఇక్కడకు రాడు. దేవునికి స్తోత్రం. ఈమె కష్టార్జితాన్ని తినేవాడు ఉన్నాడు, ఈమెతో సుఖాన్ని పంచుకునేవాడు ఉన్నాడు, ఈ మనిషికి భిక్షగతికేసినట్టు ఒక ముద్ద పెట్టి వేసేవాడు ఉన్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తికి నేను యజమానుణ్ణి, ఈ వ్యక్తికి నేను సంరక్షకుణ్ణి, ఈ వ్యక్తితో కలిసి 100 ఏళ్ళు నేను నడుస్తాను అని చెప్పేవాడు ఒక్కడు లేడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఇక్కడ స్త్రీలు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, చిన్న బిడ్డలే ఉండొచ్చు, పెద్దవారే ఉండొచ్చు. ఆత్మదేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీతో ఉన్న స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, ఏదో వాళ్ళ అవసరానికి నీతో స్నేహం చేస్తూ గడుపుకునే స్థితిలో ఉన్నారా? లేకపోతే కష్టమైనను నష్టమైనను నేను నీ కుటుంబానికి నేను నీతో ఉంటాను, నేను నీతో నష్టములో కష్టములో నీతో నేను ఉంటాను అని నీతో శ్రమలో కూడా నిలిచేవారు నీకున్నారా? దేవునికి స్తోత్రం. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్న నిష్కలంక నాతో ఒక మాట చెప్పింది. డాడీ, ఇదిగో నువ్వు తెచ్చిన మూట తీసుకెళ్తున్నా లోపలికి, నువ్వు తెచ్చిన మూట అప్పల మూట లోనకి తీసుకెళ్తున్నా. ఇప్పుడు పాత స్నేహితులందరూ నన్ను పలకరించుకొని నాకు సమీపస్తులుగా మార్చబడతారు.
ఎప్పుడు వరకు అంటే ఈ మూట అయిపోయేంత వరకు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ మరలా ఎప్పుడంటే మరలా మూట వచ్చిన తర్వాత మళ్ళీ సమీపస్తులుగా మార్చబడతారు. కరెక్ట్గా దానికి మ్యాచ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సహోదరితో శరీర సుఖాన్ని పంచుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఈ సహోదరికి సంరక్షకునిగా ఉంటాము, ఈ సహోదరితో సదాకాలము ఉంటాము అనేవారు ఈ 5గురిలో ఒక్కడు లేడు. అందుకే నా దేవుడు చెప్తున్న మాట, ఒక్కడు కూడా నీకు పెనిమిటి కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు 5 మంది ఉన్నా ఉపయోగము లేదు, ప్రయోజనము లేదు. ఏం లేదు? ఉపయోగము లేదు, ప్రయోజనము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని ఆత్మ సంబంధంగా తీసుకుంటే పురుషులు ఉన్నారు. మీ పురుషులకి 50 మంది స్నేహితులు ఉండొచ్చు, స్త్రీలకు ఇంకా 25 మంది స్నేహితులు మీకు ఉండొచ్చు. ఆత్మదేవుడు ఈ పూట మీతో చెప్తున్న మాట, స్త్రీలకు స్త్రీలు అయ్యుండొచ్చు, పురుషులకు పురుషులు అయ్యుండొచ్చు. ఇదిగో మీతో శ్రమలోనైనా, కష్టములోనైనా, నిందలోనైనా, అవమానములోనైనా మీతో శాశ్వత కాలం ఉండేవారు ఒక్కరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టములో ఉన్నప్పుడు, ఎందులో ఉన్నప్పుడమ్మా? కష్టములో ఉన్నప్పుడు, నష్టములో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, భయంకరమైన సమస్యల్లో ఉన్నప్పుడు నీతో ఎవరు ఉండరు. ఎందుకంటే యోబు చరిత్ర మనం బాగా చదివేశాం. యోబు చరిత్రలో చూసినట్లయితే ప్రతిరోజు ప్రార్థన చేస్తుంది. ఏమనంటే నా భర్తకు ఆయుష్ కావాలని. ఎవరో? భార్య ఉదయాన్నే లేసి ఏం చేయాలమ్మా? భర్త ఆయుష్ను కోరుకోవాలి. కోరుకుంటారు కదా అమ్మ? అదే పెద్దలు నేర్చుకుంటాను. కానీ ఆస్తి అయిపోయిన తర్వాత, రోగం వచ్చిపోయిన తర్వాత భార్య ఏమంటుంది? నువ్వు త్వరగా చచ్చిపోతే చిన్న కార్యం వెంటనే పాస్టర్ గారి చేత పెద్ద కార్యం కూడా పెట్టి చేసుకుంటే నా పేడ ఇక ఆ తర్వాత ప్లాన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్లాన్ తర్వాత ఇక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ ఇంటి ప్లాన్ అంటుంటే ముందు జామాల తోట డబ్బులు వచ్చిన తర్వాత చేద్దామన్న ప్లాన్. దేవుని స్తోత్రం. ఇప్పుడు జామాల తోట బేరం కుదరాలి, ఆ చెక్కు మన చేతికి వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకుందాం నాన్న. పరిశుద్ధ అప్పటి వరకు ఆగమన్నా. అంతే నాన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేట్ కుదరాలి. ముందు ఏం కుదరాలి? 1,20,000 వరకు వస్తున్నారు, ఎవడు పైకి రావట్లా. కనీసం 50 దాటేవాడన్నా దొరుకుతాడని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మీరు కూడా ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే ఇంటి ప్లాన్ చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోబు భార్య అంటుంది నువ్వు త్వరగా చచ్చిపోతే. ఎప్పుడు చచ్చిపోతే? భార్య అండి. యోబుకి స్నేహితులు ఉన్నారు అంటే స్త్రీలు కాదండి, నేను తప్పుగా ఇది చెప్పట్లేదు, పురుషులే. వాళ్ళ పేర్లు కూడా రాయబడి ఉంది. వాళ్ళు దూరమున ఉన్నారు. ఎక్కడున్నారు? దూరముగా నిలిచి మాట్లాడుతూ ఉన్నారు. ఏవా నువ్వెప్పుడో ఏదో జన్మలో ఎప్పుడో ఏదో పాపము చేయకపోతే ఈ నష్టము నీకు రాదు, ఈ రోగము నీకు రాదు, ఈ పరిస్థితులు నీకు రాదు అంటున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యం ఈ పూట అంటున్నమాట, ఇదిగో ఇలాంటి వారు కాదు, శాశ్వత కాలము శ్రమలోనైనా, ఇరుకులోనైనా, ఇబ్బందులోనైనా నీతో ఉండేవారు ఉన్నారా? దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు ఆమెతో నా ప్రభు అన్నాడు, 5 మందికి నీకున్నా ఇంకా నీకు తృప్తి లేదు. ఏం లేదు అమ్మమ్మ? ఏం లేదు? తృప్తే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుళాయిలు వస్తాయా? తొట్లో పట్టుకుంటారా? ఇంట్లో పట్టుకుంటారా? ఇక సరిపోయి నేను ఆపుతారా? ఆపరు.
ఇక ఎక్కడేస్తారో ఇక్కడేస్తారో, ఇంక అందులో పోస్తారు, ఇందులో పోస్తారు, దీని మీద చల్లుతారు, దాని మీద చల్లుతారు. ఇక ఎన్ని నీళ్ళు వచ్చినా ఆ పై వాళ్ళకి నీళ్ళు రావలేదని వాళ్ళు అల్లాడిపోతున్నా వీళ్ళకి జాలి ఉండదు, ఈ నీళ్ళకి దూరాలకి ఏముండదమ్మా. ఒక తల్లికి ఆ యొక్క తొట్టులో నుంచి కిందకి వెళ్ళిపోతా ఉన్నాయి నీళ్ళు. అక్కో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అంటే అన్న ఏం కాదులే, వేసవకాలం కదా చల్లగా ఉంటుంది, చెట్లకు పోతున్నాయి అన్న. ఏం లేదు మనిషికి, తృప్తి లేదు. మన సబ్జెక్ట్ ఇది కదా. దేవునికి స్తోత్రం. అమ్మా నీకు 5 ఉన్నారు అయినా నీకు ఏం లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరైతే ఎంత మాట నన్ను అంటావని అంతగా పేలిపోతారేమో, కానీ ఆ సహోదరి నా ప్రభుతో చెప్పిన మాట 4 అధ్యాయము 18 వాక్యము చివరి మాట. మొదటి నుంచి చదవండి అమ్మా. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు, సత్యమే చెప్పితివనెను. సత్యమే చెప్పితివి. కూడా చెప్పట్లా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సహోదరి సత్యము ఒప్పుకుంది, సత్యము ఒప్పుకుంది, సత్యము ఒప్పుకుంది. సత్యము ఒప్పుకున్న తర్వాత ఆమె కలిగి ఉన్న పాపాన్ని విడిచిపెట్టింది, ఆమె కలిగి ఉన్న అక్రమాన్ని విడిచిపెట్టింది, ఆమె కలిగి ఉన్న దానిని విడిచిపెట్టేసింది. విడిచిపెట్టి పరుగెత్తుతుంది, 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 పరుగెత్తుతుంది. దేవునికి స్తోత్రం. అమ్మా ఎందుకమ్మా నీవు పరుగెత్తుతున్నావంటే, యేసు కొరకు నేను పరుగెత్తుతున్నాను. దేవునికి స్తోత్రం. దాహముతో, ఆత్మ సంబంధమైన దాహముతో నేను పరుగెత్తుచున్నాను. ఆ కుండను విడిచిపెట్టేసి పరుగెత్తుతూ ఉంది. ఏమిటంటే ఇది ఆత్మ సంబంధమైన దాహము. దుప్పి నీటి వాగుల కొరకు పరుగెత్తినట్లు, ఆశించినట్లు ఇప్పుడు నేను పరుగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఒక ఆశతో పరిగెత్తుతూ ఉందమ్మా, ఒక కోరికతో పరిగెత్తుతుందమ్మా. ఆత్మ సంబంధమైన దాహముతో, ఆత్మ సంబంధమైన ఆకలితో సహోదరి పరిగెత్తుతుంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆత్మ సంబంధమైన దాహం ఉన్నదా? ఆత్మ సంబంధమైన దాహము ఉన్నదా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన దాహము నీ జీవితంలో ఉంటే నీకు విలువ వస్తుంది. ఈ ఆత్మ సంబంధమైన దాహము నీలో ఉంటే నీకు పరువు ఉంటుంది. ఈ ఆత్మ సంబంధమైన దాహము నీ జీవితంలో ఉంటే నీ స్థితి మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ షారోను అది తీసుకొని ఆ డబ్బా బియ్యం డబ్బా తీసుకో, అది తీసుకో, ఇట్రా కీర్తన ఇట్రా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు బావి దగ్గరకు ఆ భుజం మీద పెట్టుకో, ఇటు పక్క పెట్టుకో, ఇక్కడికి రా. ఆ బావి దగ్గరకు నీళ్ళకు వచ్చింది. అమ్మ నువ్వు వెనక్కుండి. ఎక్కడికి వచ్చిందమ్మా? అది ఊరు వెలుపల ఉన్న బావి. ఎక్కడున్న బావి చెప్పాలి? ఊరు వెలుపల ఉన్న బావి. ఇప్పుడు ఊరు వెలుపలకు ఎవరైనా ఆ నీళ్లు తెచ్చుకోవటానికి వెళ్ళాలి అంటే సింగిల్గా వెళ్తారా, లేకపోతే అక్క, తోటి కోడలు, చిన్నమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ అందరూ కలిసి వెళ్తారా? చెప్పాలి అమ్మమ్మ. ఒక 4 పిలుచుకుని, 3 పిలుచుకుని, కనీసం 2 పిలుచుకుని పోదామంటే తా అంటే తందాన అన్నట్లు ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ వెళ్తారు. లేకపోతే ఎవరినైనా తోడైనా తీసుకుని వెళ్తారు. ఎవరైనా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ అధ్యాయం అంతా చూస్తే ఈమె రుద్ధురాలు కాదు, యవనస్తురాలు అని అక్కడ రాయబడి ఉంది. ఏం రాయబడిందమ్మా? ఆ యవనస్తురాలు ఎవరైనా వెళ్ళవలసిన ఒంటరిగా వెళ్తుందంటే ఒంటరిగా వెళ్ళలేదు.
తదుపరి ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎండవేళ. ఎండవేళ కష్టాలకు సాదృశ్యముగా, కన్నీళ్ళకి సాదృశ్యముగా ఉంది. ఎవరైనా బావి దగ్గర నీళ్లు తెచ్చుకునే వాళ్ళు ఉదయం తెచ్చుకుంటారమ్మా. అమ్మమ్మ ఎప్పుడు తెచ్చుకుంటారు? లేకపోతే సాయంకాలం తెచ్చుకుంటారు. కానీ ఈ సహోదరి ఒంటరిగా రావలసిన అవసరం ఏముంది? ఎండజామున రావలసిన పరిస్థితి ఏమిటి అంటే, ఈమె పాపము, ఈమె కుండ. ఏమిటమ్మా అది? ఆ కుండ, ఆ పాపము ఆ వ్యక్తిని ఒంటరిగా చేశాయి. ఆ వ్యక్తిని ఎండలోనికి తీసుకుని వెళ్ళాయి, ఒంటరిగా చేశాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, జీవితంలో ఆత్మ సంబంధమైన దాహము లేదు, ఆత్మ సంబంధమైన ఆకలి లేదు, ఆత్మ సంబంధమైన దాహము లేదు, ఆత్మ సంబంధమైన ఆకలి లేదు. ఏమిటమ్మా ఈ కుండ అంటే శరీర సంబంధమైన దాహం. ఏ దాహం అమ్మా? మీరు బొబ్బులు క్యాన్ పట్టుకుని ఎందుకు వెళ్తున్నారు మిల్లర్ ప్లాంట్కి? శరీర సంబంధమైన దాహం. ఆ శరీర సంబంధమైన దాహముతో ఈ సహోదరి వస్తుంది కనుక ఆత్మ సంబంధమైన దాహము లేదు. ఏం లేదమ్మా? ఆత్మ సంబంధమైన దాహమే లేదు. శరీర సంబంధమైన దాహముతో ఈ వ్యక్తి కొనసాగుతుంది కనుక కన్నీళ్ళు, కష్టాలు, ఎండవేళ, ఒంటరి జీవితం అయిపోయింది. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో చూస్తే శరీర సంబంధమైన దాహము అంటే ఇక కుటుంబము, పిల్లలు, భర్త, భార్య, అప్పు సప్పు, వడ్డీ ఇవ్వటం, దండుకోవటం, ఇవ్వటం, దండుకోవటం, ఇవ్వటం, దండుకోవటం. దేవునికి స్తోత్రం. ఇక అది కొనాలి, ఇది కొనాలి, అది కట్టాలి, ఇది కట్టాలి. వాళ్ళు కొన్నారు 2 షేర్లు, నేను 3 షేర్లు కొనాలి. వాళ్ళు 5 కేజీలు కేక్ కోసారు, నేను 80 కేజీలు కేక్ కోయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు 10 రూపాయల వడ్డీకి తెచ్చి చేస్తే నేను వారపు వడ్డీకి అయిన తెచ్చి తప్పనిసరిగా ఏం చేయాలి? కార్యం చేయాలి. కోట ముఖ్యం కాదు, కులబంతే. దేవునికి స్తోత్రం. ఆ వరవడిలో నీ జీవితము సాగినన్నాళ్ళు కూడా ఆత్మ సంబంధమైన ఆశ లేకపోతే, ఆత్మ సంబంధమైన ఆకలి లేకపోతే, ఆత్మ సంబంధమైన దప్పిక నీ జీవితంలో లేకపోతే నువ్వు ఒంటరి వ్యక్తివే, ఒంటరి వాడివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సత్యము తెలుసుకుందో, ఏం తెలుసుకుందో? సత్యము తెలుసుకుందో ఆ కుండను అక్కడ విడిచిపెట్టేసింది. కుండను అక్కడ విడిచిపెట్టేసింది. ఇప్పుడు కుండను విడిచి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు దాహముతో వచ్చిన వ్యక్తి, కుండ నిండా నీళ్లు పట్టుకెళ్ళవలసిన వ్యక్తి ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసింది. ఇప్పుడు కుండను కానీ అట్ట వదిలేస్తే లబ్బరు బిందు కాదు అది. ఏంటమ్మా అది? కుండను అక్కడ వదిలేసరికి అది ఏమైపోయింది? ఉపయోగపడుద్దా అక్క? చంద్రలక్క, ముక్కలు ముక్కలైపోయింది, పెంకులు పెంకులైపోయింది. ఇప్పుడు బయలుదేరుతుంది, 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 బయలుదేరుతుంది. ఎక్కడికి వెళుతుంది అంటే ఆత్మ సంబంధమైన దాహముతో వెళుతుంది. అమ్మమ్మ తిరిగిరా. ఇప్పుడు మీరు అందరు రావాలి, మీరు అందరు రావాలి. అందరు పిల్లలందరూ లేకండి, అందరూ రావాలి, అందరూ రావాలి, అందరూ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 4వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి చదువుతారు. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి చాలు ఎక్కడికి వెళ్ళి? ఊరిలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. ఏ విడిచి వెళ్ళింది? అమ్మ, పురుషులు కూడా వచ్చారు అక్కడ, మీకు తెలియదేమో. అమ్మమ్మ, మీరు కూడా రండి అన్న, రండి మీరు కూడా, పురుషులు కూడా రండి, పిల్లలు రండి. అమ్మ, ఏరి మన పిల్లలు లేరు అసలు. అమ్మ ప్రేమ, కృపావతి, నీ కొడుకేడి? అమ్మ ప్రవీణేడి?
దేవునికి స్తోత్రం. పురుషులు కూడా వచ్చారు. అక్కడ ఇప్పుడు చదవాలి. కొండ విడిచిపెట్టేసింది. ఏమిటి ప్రభు కుమారు దా ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఆ కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఒక మారు ఆ ఊరిలో నుంచి, ఆ గ్రామములో నుంచి, గ్రామము వెలుపల ఉన్న బావి దగ్గరికి ఒంటరిగా వచ్చింది. ఎందుకని ఆమెను ఒంటరిగా చేసిందంటే ఆమె శరీర సంబంధమైన దాహమే ఆ విధముగా వ్యక్తిని చేశాయి. అయితే ఇప్పుడు ఆ సహోదరి శరీర సంబంధమైన దాహము పోయి ఆత్మ సంబంధమైన దాహం. ఏ దాహం ఇది? ఆత్మ సంబంధమైన దాహముతో ఆ గ్రామములోనికి వెళ్ళి ఏం చెప్పిందంటే, ఇదిగో సత్యవంతుడను నేను దర్శించాను. కొట్టు చప్పట్లో హల్లెలూయా. ఆయన నాతో సత్యము చెప్పాడు. ఆ సత్యవంతుడిని నేను దర్శించాను, ఆ సత్యవంతుడిని నేను చూశాను, మీకు కూడా చూపుతానని సంఘ భారముతో, ఆత్మ సంబంధమైన భారముతో వెళ్ళి ఆ ప్రజలకు ఎప్పుడైతే చెప్పిందో ఆ ప్రజలందరూ ఆమెతో కలిసి వచ్చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆ ప్రజలందరూ కూడా ఆ సహోదరితో కలిసి యేసయ్య దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ స్థితి, ఈరోజు నీ పరిస్థితి ఎంతసేపు శరీర సంబంధమైన దాహముతోనే, శరీర సంబంధమైన ఆశతోనే నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నావా, లేక ఆత్మ సంబంధమైన దాహము నీ జీవితంలో ఉందా? ఈ ఆత్మ సంబంధమైన దాహము ఏమిటంటే, నా ప్రభువుని స్తుతించాలి, నా ప్రభువుని దర్శించాలి, నా ప్రభువుని ప్రార్థించాలి, నా ప్రభువుని ప్రకటించాలి అన్న ఆకలి, దప్పుగా నీ జీవితంలో పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆత్మ సంబంధమైన దప్పిక నీ జీవితంలో ఉంటే, ఆత్మ సంబంధమైన ఆకలి నీ జీవితంలో ఉంటే నువ్వు ఏ విధముగా వస్తావంటే, దేవుని సన్నిధికి పరుగెత్తుకుంటూ వస్తావు. ఆ ఆత్మ సంబంధమైన దప్పిక నీ జీవితంలో లేనందున, ఆ ఆత్మ సంబంధమైన ఆశ నీ జీవితంలో లేనందున, ఆ ఆత్మ సంబంధమైన కోరిక నీకు పుట్టినందున శుక్రవారం నీకు గుర్తుండదు, శనివారం నీకు గుర్తుండదు, ఆదివారం పని లేకపోతే, పని లేకపోతే ఒక ఆకలి ఉన్న వ్యక్తి ఆ యొక్క భోజనము చేయటానికి, ఆ నీళ్లు త్రాగటానికి సమయాన్ని కేటాయించుకుంటున్నాడు. మరి నీ జీవితంలో ఆత్మ సంబంధమైన దాహముతో, ఆత్మ సంబంధమైన ఆకలితో నీ జీవితాన్ని ప్రభువు కొరకు నీవు పరుగెత్తుకొని రాగలుగుతున్నావా? ఏ విధముగా అంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఆ ఆశ నీలో ఉన్నప్పుడు నీ ఆశీర్వాదము ప్రత్యేకముగా ఉంటుంది. ఆ ఆశీర్వాదము నీలో ఉన్నప్పుడు ఆ ఆశీర్వాదము దీవెనకరముగా ఉంటుంది. ఒకప్పుడు ఇదే బావి దగ్గరకు ఒంటరిగా వచ్చింది, కన్నీళ్లతో వచ్చింది. తృప్తి లేని జీవితము, రహస్య జీవితము, చీకటి జీవితము, పాపిష్టి జీవితము, పాప జీవితము కలుస్తూ ఇదిగో సమాజములో ఒంటరి బ్రతుకైపోయిన సహోదరి ఎప్పుడైతే ఆ కుండను విడిచిందో, ఆత్మ సంబంధమైన దాహముతో అడుగు పెట్టిందో, ఇప్పుడు వేవేల మంది ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సహోదరిని వెంబడించి యేసుక్రీస్తు వద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఇదిగో నీతో అనేకులు ప్రభు దగ్గరకు రాబోతూ ఉన్నారు. ఇప్పుడు అంటే నీకు ఆత్మ సంబంధమైన దాహము పుట్టినప్పుడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆశ నీ జీవితంలో పుట్టినప్పుడు అప్పుడు నీ జీవితము తృప్తిపరచబడుతుంది. అప్పుడు నీ జీవితం ఏమవుతుంది? తృప్తిపరచబడుతుంది. అప్పుడు నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. తృప్తి లేదు, అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదని నీ జీవిత దినములన్నీ అసంతృప్తితో బ్రతకాలని కోరుకుంటున్నావా? లేక ప్రభువా, ఈ పూట నుంచి నాకు ఆత్మ సంబంధమైన దాహము కావాలి. ఏం కావాలమ్మా?
ఏ దాహము కావాలి? ఈ ఆత్మ సంబంధమైన దాహం ఉన్న వ్యక్తి ప్రభువు కొరకు పరుగెడతాడు. ఈ ఆత్మ సంబంధమైన దాహం ఉన్న వ్యక్తి ప్రభువు కొరకు పరుగెడతాడు. ఈ ఆత్మ సంబంధమైన దాహం ఉన్న వ్యక్తి ప్రభువు కొరకు, ప్రియ దేవుని బిడ్డలారా, అడుగు ముందుకు వేస్తాడు. దేవునికి స్తోత్రం. మన పూర్వీకులు ఒక పాట పాడారు. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దినమంతా దేవుని సన్నిధిలో అమ్మా దినమంతా బిర్యానీ కొరకు ఆశ నీకుందా? ఏదైనా కొద్దిగా తగ్గితే ఏంటి నా దగ్గరకు వచ్చేసరికి మీ చేతులు రావులే. అమ్మ ఏమంటారు? నా దగ్గరికి వచ్చేసరికి మరి దేవుని మందిరంకి వస్తాక నీ కాలు రాదా అని ప్రభు నిన్ను అడిగితే, దేవునికి స్తోత్రం. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసం నీకుందా? రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. హల్లెలూయా. ఆ ఆకలి వాక్యము కొరకు ఆకలి నీకు పుట్టాలి. వాక్యము కొరకు ఆకలి నీకు పుట్టాలి. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. వీలున్నవారు, అవకాశం ఉన్నవారు, ఆకలి ఉన్నవారు, ఇంటి దగ్గర అనుకూలత ఉన్నవాళ్ళు మాత్రమే. అమ్మమ్మ, ఇంటి దగ్గర అనుకూలత ఉన్నవారు మాత్రమే 2 కానీ 3 కానీ 4 వరకు అవ్వచ్చు. మరలా ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు మీరు భోజనాలు పెడతారనుకుని వచ్చాం, భోజనం ఏది, ఎందుకని ఇంకా 9 గంటల వరకు ముగించలేదు? క్రమం తప్పాడు పాస్టర్ గారు. ఏం తప్పాడు? ఎందుకంటే 9 గంటలకి కోడికూరతో మాకు పెట్టలే భోజనం, 9 తర్వాత ఇంకా సాగదీస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? అది 4 గంటల వరకు సాగుద్ది. ఎప్పటి వరకు సాగుద్ది? ఇష్టమైన వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. అమ్మమ్మ, ఇష్టమైన వారు మాత్రమే. దేవునికి స్తోత్రం. అంటే ఎవరు రాగలుగుతారంటే, దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా? యేసునాథునితో సహవాసము నీకుందా? ఉన్నవారు మాత్రమే వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే 15వ తారీఖు కూడా, గురువారం కూడా 9 గంటలకి ఏంటమ్మా ప్రార్థన, 12కి ఏంటి? దేవునికి స్తోత్రం. 1 గంటకు అమ్మా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థన మీద ఆకలి ఉన్నవారు వలివా 9కి సడన్గా అటెండ్ అయిపోతారు. ఏదైనా 3 ముళ్ళు చూడాలని ఆశ ఉన్నవారు, కొందరికి ఏం ఆశ? కొందరికి ఏ ఆశమా? ఎన్ని ముళ్ళు? ఆశ. ఎంత ఆశో! దేవునికి స్తోత్రం. ఎంత ఆశో! దేవునికి స్తోత్రం. అందుకే నేను బతికాలని కోరుకున్నానేంటి? ఈ కళ్ళతో చూసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ ముళ్ళు ఉండవు, ఆ బియ్యం ఉండవు. ఇక్కడ దేవుని స్తోత్రం. అవి కావాలంటే యాప్ సెట్ ఉంది అక్కడ. ఇంకా గ్రాండ్కి కావాలంటే రావణ తాతయ్య 3 సెట్లు ఉన్నాయి అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇక 1 గంటకి అమ్మా దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న ఒక రూట్లో చూసా, చెప్పకూడదు కానీ చెప్తున్నాను. అంటే తప్పు అయితే చెప్పకూడదు కానీ మంచిదే కదా. కుక్కల వారి పిండ్లి విందు అని. ఏం పేరు? ఇంటి పేరు కుక్కల వారి. మరి వీళ్ళ ఇంటి పేరు నాకు తెలియదు. ఏమన్నా ఇంటి పేరు మర్చిపోయినా? ఏం పేరమ్మా? ఎంత కనిపిస్తుంది చెప్పండి. లేదా పవిత్రత పెడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు చెప్పట్లేదు కాబట్టి పవిత్రత పెట్టేస్తున్నాను. పోట్లూరు వారి పెండ్లి విందు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ ఇష్టం. ఇక నేను చూస్తుంటాను, వీళ్ళు దీని పట్ల ఆకాంక్షతో ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆకాంక్షతో నేను కనిపెట్టెదను. దేంతో కనిపెట్టేది? ఉపవాస ప్రార్థన కొరకు. ఆకాంక్షతో. దేని కొరకు? ఆకాంక్షతో నేను కనిపెడుతును. దేని కొరకు? పోట్లూరు వారి పెండ్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నా జీవితంలో, మీ జీవితంలో, మన జీవితంలో అంత్య దినాలలో ఉన్నాం. ఆత్మ సంబంధమైన బలము పొంది సంతృప్తికరమైన జీవితాన్ని మన బ్రతుకులో కొనసాగించాలంటే మనకి ఆత్మ సంబంధమైన ఆకలి కావాలి, ఆత్మ సంబంధమైన దప్పుకు కావాలి. మత్తయి సువార్త 5:6 నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు కుటుంబాలు, వారి బిడ్డలు, వారి జీవితాలు తృప్తిపరచబడతాయి. ఈ సహోదరి ఎలా ఉన్నవమ్మా అంటే, ఆ సహోదరంది, నేను సంతృప్తిగా ఉన్నానయ్యా. ఒకప్పుడు పాపపు జీవితము జీవిస్తూ తృప్తి లేకుండా బ్రతుకుచున్న నా బ్రతుకులో ఇదిగో నన్ను నీవు తృప్తిపరిచావు. ఇదిగో మా ప్రాంత ప్రజలు అనేక మంది నీ పాదములకు రావటానికి నన్ను ఒక పాత్రగా వాడుకున్నావయ్యా. ఈ బ్రతుకుకి ఇది చాలు, ఈ జీవితానికి ఇది చాలు, జీవితానికి ఇది చాలని ఆ సహోదరి ఆధీనము నుంచి సంతృప్తికరమైన జీవితము కొనసాగించుచున్నది. ఈ మాటలు మీ వినికిడిలో నా దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. తృప్తిపరచబడుదురుగాక. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తి, దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము అయ్యా. ఈ పూట తండ్రి ఆత్మ సంబంధమైన దప్పుకు కావాలని, ఆత్మ సంబంధమైన ఆకలి కావాలని, ఆత్మ సంబంధముగా పరిగెత్తాలని అయ్యా, చాలా విషయాలు తండ్రి మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేసుకుందాం. ఇన్ని వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. అమ్మ మోకరించండి. స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు స్తోత్రాలు. అమ్మ కృపావతి, నువ్వు రుద్ధురాలు కాదు, మోకరించు. అమ్మ కృపావతి, స్తోత్రం. పరిశుద్ధుడా, జీవాధిపతి, అయ్యా జీవాధిపతి నీకు స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ఇన్ని వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడాడమ్మా.
ఇదిగో నిన్ను తృప్తిపరుస్తానని మాట్లాడాడు. తృప్తి లేని జీవితంలో ఉన్న నీ జీవితాన్ని ఇదిగో నేను తృప్తిపరుస్తాను, నీ తృప్తిపరుస్తాను. ప్రార్థన చేసుకుంది నిన్ను వాక్యాన్ని బట్టి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా, సర్వోన్నతుడ సజీవుడా, మీ అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము స్వామి. అయ్యా, మీ దాసుని ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారి తృప్తిపరచబడుతురని మీ లేఖనాలు చెప్తున్నాయి ప్రభా. నేను దినాన తండ్రి ఏ విధమైనటువంటి ఆకలి దప్పులు మేము కలిగి ఉన్నాం ప్రభా. అయ్యా, శరీర సంబంధమైన ఆకలి తీర్చుకోవడానికి, శరీర సంబంధమైన అవసరతలు తీర్చుకోవడానికి ప్రభా. అయ్యా, నీ మందిరానికి దూరమై తండ్రి యేసయ్యా, మీ సన్నిధికి దూరమై ప్రయాసపడుతున్నామేమో. ఆత్మ సంబంధమైన ఆకలి మాలో పుట్టించండి స్వామి. ఆత్మ సంబంధమైన దాహాన్ని మీరు మాలో పుట్టించండి అయ్యా. అనుకూలపరచండి ప్రభువా, కృప చూపండి తండ్రి. అన్నాడు సమరయ స్త్రీ ప్రభువా. అయ్యా, అందరి చేత వెలివేయబడింది స్వామి. కుండ చేత పట్టుకొని తండ్రి, పాపాన్ని చేత పట్టుకొని తండ్రి, ఒంటరిగా ఒక్కటే తండ్రి యేసయ్యా, ఎవరితోనూ సంబంధం లేకుండా ప్రయాణాలు కొనసాగిస్తుండగా ప్రభువా, నీవిచ్చు జలములు తాగింది కదయ్యా. అయ్యా, దాహం తీర్చబడింది కదా తండ్రి యేసయ్యా. ఆ విధముగా ఏ కుండలో మేము ఉన్నామో, ఏ కుండను మా చేత పట్టుకుని ప్రయాణిస్తున్నామో ప్రభా, ఆత్మ సంబంధమైన దాహం మాలో లేదేమో, ఆత్మ సంబంధమైన అనారోగ్యంతో మేము ఉన్నామేమో. దైవమా, కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మమ్మల్ని బాగుపరచండి తండ్రి. మా పాపాలని మేము విడిచిపెట్టిన వారిగా ప్రభువా యేసయ్యా, ఆత్మ సంబంధమైన తృష్ణ, ఆత్మ సంబంధమైన ఆకలి కలిగిన వారమై ప్రభా. అయ్యా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, మా ప్రాణము మీ కొరకు ఆశపడి దప్పికొను విధముగా మీరు మమ్మల్ని మార్చమని కోరుచున్నాం. మీరు కృపతో జ్ఞాపకం చేసుకోమని, మీరు సహాయాన్ని దయచేయమని అన్నాడు సమరయ స్త్రీ. బ్రతుకును మార్చిన దైవమా, ఈ దినమున తండ్రి ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులను మాలో పుట్టించి మా బ్రతుకులను మార్చమని, మీ నామ మహిమార్థమై జీవించు ధన్యత అనుగ్రహించమని యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి. హల్లెలూయా. అందరూ పైకి లేచి నిలబడి, ప్రియ దేవుని బిడ్డలారా, మరి మన అర్పణలు ప్రభువుకి అర్పించుకుంటూ పాట పాడి ప్రభు